వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. యోగా అంటే ఆశయాలు మాత్రమే కాదని అదో మహోన్నత సాధనమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా కొత్తపేట మండలం వాడపాలెం పంచాయతీ కార్యాలయంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా అనేది ప్రాచీన కాలంలో యోగులు, ఋషులు మానవాళికి అందించిన అమూల్యమైన కానుక అని తెలిపారు. యోగా సాధన ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని కోరారు. యోగా ఆరోగ్యానికి మార్గం అంటే ఆనందానికి ఆధారం అని మీరు అందరూ అన్నారు. ఆనందానికి ఆధారం యోగాయే ఆరోగ్యానికి మార్గం. యోగాయే ఆరోగ్యానికి. అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం పోలవరం తిరుమల తిరుపతి దేవస్థానముల వారి శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం గోవిందగిరి నందు మంగళవారం ఉదయం 10 గంటలకు జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి స్నాపక తినమంజనం సంకల్పించటమైనది. ఈ మహత్కార్యంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని, జ్యేష్ఠాభిషేకము అనగా గ్రీష్మ తాపము నుండి స్వామివారికి ఉపశమనం కలిగించుటకై చేయు కైంకర్యమని, ఈ మహత్తర కైంకర్యంలో అందరూ భాగస్వాములై స్వామి స్నాపక తిరుమంజనమును దర్శించి స్వామి కృపకు పాత్రులు కాగలరని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణ అధికారితో పాటు రంపచోడవరం ధర్మ ప్రచార భక్త మండలి సమన్వయకర్త నల్లమిల్లి వెంకటరామిరెడ్డి తెలిపారు. శ్రీమంజగజ్జని వివృద్ధిలయైకలీల శ్రీపాద సేవక సముద్ధరణైకశీల శ్రీభూమి ముఖ్య మహిళా సువిలాసలోల శ్రీ వెంకటేశ పరిపాహి కృపాలవాల. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ కూడా స్వామివారి దివ్యాశీస్సులు. మన రంపచోడవరం పోలవరంలోని గోవిందగిరి తిరుమల తిరుపతి దేవస్థానముల వారిచే నిర్వహించబడుతున్నటువంటి వెంకటేశ్వర స్వామివారి దివ్యాలయంలో 10/6/2025 మంగళవారం నాడు జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా స్వామివారికి స్నపన తిరుమంజనం సంకల్పించటమైనది. తాడికొండ నియోజకవర్గం దేవతల రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన మహిళలను, సాక్షి ఛానల్ మహిళలను కించపరుస్తూ డెబిట్ నిర్వహించిన జర్నలిస్టులపై అమరావతి ప్రాంత రాజధాని రైతులు, తుళ్లూరు మండల బీజేపీ నాయకులు సరిపూడి సాంబశివరావు, భానుప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాజధాని కోసం ఉద్యమాలు చేసిన మహిళలను కించపరుస్తూ మాట్లాడడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. గతంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చేసిన వారు ఏమయ్యారో ఒక్కసారి ఆలోచించాలని, వారికి పట్టిన గతి మీకు పడుతుందని, తప్పులను సరిచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొన్న జరిగిన సాక్షి డిబేట్లో కొమ్మిడిని శ్రీనివాసరావు గారు అలాగే కృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అమరావతి సీఎం గారు నిజంగా దేవతల రాజధాని అన్నారు. నిజంగా వాళ్ళ మహిళామతలు నిజంగా దేవతలు సమానమే. 4 సంవత్సరాలు జగన్ పెట్టిన టార్చర్కి, అంటే మీ ముఖ్యమంత్రి పెట్టిన టార్చర్కి అన్నిటికీ తలంచి ఇంట్లో తన పనులు చేసుకొని, తన పనులన్నీ సమకూర్చుకొని, పిల్లలు కానీ, భర్తలు కానీ, ఇంట్లో అత్తమామలు కానీ, తల్లిదండ్రులని అంతా సమకూర్చుకొని మళ్ళీ వచ్చి శిబిరం దగ్గరికి వచ్చి 4 సంవత్సరాలు దీక్ష శిబిరానికి వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. నిజంగా మహిళామ్మ తల్లి ఎంత ఓర్పు మంత్రాలో మీకు నిజంగా అర్థం కావాలి. నిజంగా మనసు అనేది ఉంటే నిజంగా మీరు మీ భార్యలనే వాళ్ళు సరిగ్గా వాళ్ళు మనుషులు, వాళ్ళు మహిళామ్మ తల్లులు
అని కనుక ఉంటే వాళ్ళు మిమ్మల్ని మాత్రం చెప్పు కొట్టాలి. ఎందుకంటే నిన్ను కన్నది ఒక తల్లి. వేసిరా వేసి నువ్వు వచ్చి చూసావా, లేకపోతే నీ వాళ్ళు ఎవరు తీసుకొచ్చి ఇక్కడ ఏమైనా ఇచ్చేసావా? చేస్తే నీ ఫోటోలు వచ్చి చేయాలి. అక్కడ మరి అంత దారుణంగా మాట్లాడే ఎంత నీచంగా మాట్లాడుతున్నారు మీరు. ప్రజాస్వామ్యం తల దించుకునేటట్టుగా చేస్తున్నారు. జర్నలిజం అంటే ఏంటి? జర్నలిజం అంటే మొత్తం రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం మొత్తం, ప్రపంచం మొత్తాన్ని మేల్కొల్పేది జర్నలిజం. అసలు మీకు డబ్బులు కక్కుతుపడి అసలు మీరు ఇంత నీచాతి నీచంగా కృష్ణరాజు గాని భూమియేని శ్రీనివాసరావు గాని మేము నిజంగా రైతు బిడ్డలమే. నోట్లో నుంచి మిమ్మల్ని మాట వస్తుంది, కానీ ఆ భగవంతుడు ఎందుకంటే అయ్యా మన రైతు వారి ఓర్పు సహనం పాటించండి అన్నారు కాబట్టి మీరు బతికిపోయారు. హైదరాబాద్ లో ఉండి మాట్లాడటం కాదు, మీరు వచ్చి జనాల్లో వచ్చి మాట్లాడగలుగుతారు. ఏ మాటలో శ్రీ కళా తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో 172వ సంగీత నృత్య పోటీలు నిర్వహించిన సంస్థ అధినేత రాజేష్ పిలుపు మేరకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభ నాయుడు దంపతులు, ఎమ్మెల్యే ట్రస్ట్ ఫౌండర్ మల్లికార్జున ఆచారి దంపతులు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు కొంతమంది ప్రముఖులు పాల్గొని నృత్య ప్రదర్శనలు తిలకించి పోటీలలో పాల్గొన్న చిన్నారులను అభినందించారు. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఇంతమంది పిల్లలు దేశభక్తికి వాళ్ళని ప్రోత్సహించి తల్లిదండ్రులకి, అదేవిధంగా వాళ్ళకు ప్రావీణ్యత చేసినటువంటి వాళ్ళ మాతృలను ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతసేపు ఇంకా నాట్యం చేసినప్పుడు మేమంతా ఓపికగా మిమ్మల్ని చూసి ఆనందించాము. అదేవిధంగా ఇక్కడ ఏం కూడా మీరు చేసే పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ సైలెంట్గా ఉండి గెలుపొందిన వారికి పెద్దల సహకారంతో మీకు భగవంతుడు పరిచయం సైలెంట్గా ఉంది. ఇదే విధంగా తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని ప్రోత్సహించి ఎక్కడ ప్రోగ్రాం జరిగిన పిల్లల్లోని చైతన్యాన్ని తీసుకురావాలనేసి కోరుకుంటున్నారు. అదేవిధంగా రాజేష్ గారు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ నిర్వహించినా పైగా మా సహాయ తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్. మీరు ఎంతోమంది మాట్లాడుతూ మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం విధంగా అందరికీ ఆశిస్తున్నాం. మీ యొక్క ఆశీస్సులు అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగాంధ్ర కార్యక్రమమును దేవీపట్నం మండలం ప్రధాన కేంద్రమైన ఇందుకూరుపేట వద్ద నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, హెల్త్ డిపార్ట్మెంట్ మరియు సచివాలయం ఉద్యోగులు కూటమి పార్టీ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో ఇందుకూరుపేట జెడ్పీ హై స్కూల్ నందు
ప్లాంట్ అండ్ ప్రాస్పర్ అగ్రోఫారెస్ట్రీ ప్రాజెక్ట్ స్వచ్ఛంద సంస్థ వారు మొక్కల పెంపకం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం మీద ట్రైనింగ్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ సంస్థ వారి ప్రధాన ఉద్దేశ్యం రైతు అభిప్రాయం మేరకు మొక్కలను వారికి ఇప్పించడం, వాటి పెరుగుదలకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వాటి మీద అవగాహన కల్పించడం జరిగింది. మీరు ల్యాండ్ రికార్డ్ ఇచ్చినా, ఆధార్ కార్డ్ ఇచ్చినా, ఐడి ప్రూఫ్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా సరే మొక్కలు రావన్నమాట. సో అలా కొంతమంది మీ సరిహద్దులు గీసిన తర్వాత కొంతమంది పాలిగన్స్ రిజెక్ట్ అయిపోయిన కేసెస్ ఉన్నాయి. అవి ఎందుకు అవుతున్నాయి ఏంటి అని చెప్పి ఈ రోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టడానికి కారణం అది. అంటే రేపు పొద్దున్న మీ దగ్గర నుంచి డీటెయిల్స్ అనేవి తీసుకున్నాం, కానీ మొక్కలు రాకపోతే అడుగుతారు కదా, ఆ పక్కన అమ్మాయికి వచ్చింది నాకు రాలేదు, ఈయన వచ్చింది ఒక ఫార్మర్కి వచ్చింది నాకు రాలేదు అని చెప్పి అడుగుతారు. కాబట్టి ఎందుకు మేము ఇవ్వలేకపోతున్నాం అందరికి, మీ అందరి డీటెయిల్స్ తీసుకున్నామంటే అందరికీ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే తీసుకున్నాం, కానీ అందరికీ ఇవ్వలేకపోవచ్చు రేపు పొద్దున్న. ఎందుకని అంటే మీ పొలంలో ఆల్రెడీ కొంత ప్లాంటేషన్ అలాంటివి ఉన్నాయంట. సో అలాంటి వాటి కోసమే ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టింది. ఒకసారి ఆ ప్రెజెంటేషన్ అవి మీకు ఒకసారి చెప్తారు. చెప్పిన తర్వాత ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వరి సాగు చేసే రైతుల్ని వాళ్ళని ఆర్గానిక్ ఫార్మర్స్ కింద మార్చాం. అంటే ఆర్గానిక్ అంటే మీకు తెలిసిందే, ఇప్పుడు ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందరికీ వెంటనే కాఫీ ఎలా అయితే కావాలో అలా కెమికల్ వేసేస్తే తగ్గిపోవాలి, అంతేగాని చాలా ఉండడానికి ఇష్టం లేదు. సో అలాంటి మీకు గవర్నమెంట్ నుంచి ఒక సర్టిఫికేషన్ ఇప్పిస్తాను, చప్పట్లు కొడతానంటే ఎవరు మా దగ్గర వరకు రారు. కానీ అదే రైతుకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన రావులపాలెంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఆ గ్రామ సర్పంచ్ తాడేపల్లి నాగమణి అధ్యక్షతన జరిగిన ఈ ర్యాలీలో పార్టీలకు అతీతంగా నాయకులు, అలాగే అధికారులు, గ్రామస్తులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యోగా ఆరోగ్యానికి ఎంత అవసరమో తెలియజేసే నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో ఎంపీడీఓ ఈ మహేశ్వరరావు మాట్లాడుతూ, ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క యోగా ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికి తెలియజేసినందుకు ప్రభుత్వం నెల రోజుల పాటు కార్యక్రమాలు రూపొందించిందన్నారు. లభిస్తుంది కాబట్టి దయచేసి సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ విషయంలో అందరూ శ్రద్ధ వహించి రాబోయే 2 పేజీల్లో కూడా సక్రమంగా మనం ట్రైనింగ్ చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ బైన్సా పట్టణంలో హిందూ వాహిని మహిష ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్యవాద దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని హిందూ వాహిని తెలంగాణ ప్రాంత యువవాహిని సహా ప్రముఖ్ చింతపండు మహేష్, హిందూ వాహిని తెలంగాణ ప్రాంత సహా ప్రచారం ప్రముఖ్ శ్రీకాంత్, నూతన హిందూ వాహిని మహిషాస కమిటీ సంయోజక్ భజనౌల్లా వినాయక్ సహా సంయోజక్ ఆకుల చరణ్ సంయుక్తంగా నిర్వహించాయి. పరిపాలించే తన తండ్రి పరిపాలించే ఒక రాజ్యాన్ని మాత్రమే, ఆ రాజ్యాన్ని తను తీసుకొని ఆ రాజ్యాన్ని మాత్రం పరిపాలించలేదు ఆయన. ఒకవేళ ఆయన తలుచుకుంటే ఎవరికి లేని నొప్పి నాకెందుకులే అని చెప్పేసి తన తండ్రి అప్పయిపోయిన రాజ్యాన్ని పరిపాలించుకుంటూ కూర్చుంటే ఈరోజు మన ధర్మం ఉండేది కాదు, ఈనాడు మన హైందవ ధర్మం ఉండేది కాదు, ఒట్టు పెట్టుకొని స్వతంత్రంగా తిరిగే వాళ్ళము కాదు. కానీ ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏదైతే జాతి గోవాలి జాతి సంబంధించినటువంటి కొండలలోకి వెళ్ళి అక్కడే ఉండి ఆ కొండల గుహల్లోనే జీవించి అక్కడే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ అక్కడ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని దగ్గర 600 కోటలను నిర్మించి భారతదేశం జరుపుకోవాల్సినటువంటి పండుగ ఈరోజు ఏదైతే గత 7050 సంవత్సరాలు బ్రిటిషులు మనను పరిపాలించి మనల్ని బానిసలుగా చేసిన 1947 తర్వాత స్వతంత్రం మనకు వచ్చిందని
ఇది మాత్రమే మనము పాఠ్య పుస్తకాలలో చదువుతాం. బాల్కొండ మండలం జలాల్పూర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ సమావేశం నిర్వహించడం జరిగింది. పర్యవేక్షణలో స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అభిమన్యు అధ్యక్షతన సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో తీర్మానించిన అంశాలు: 1. ప్రీ ప్రైమరీ నుండి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల జలాల్పూర్లోనే చదివించాలి. 2. ఈ పాఠశాల నిర్వహణకు ప్రత్యేక విద్యా కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. 3. గ్రామ విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పాఠశాలలోనే చదివించాలని, దీని కొరకు అందరూ విధిగా బాధ్యత వహించాలి. 4. ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతులు అన్నియు మండల విద్యాశాఖ మరియు ఏర్పాటు చేసే విద్యా కమిటీ మాత్రమే బాధ్యత వహిస్తుంది. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ రంగనాయక ఆలయం యొక్క ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. అది ఆ భగవంతుడే నన్ను పిలుచుకున్నాడచ్చు. నేను ఎంత దూరం నుంచి వచ్చినా గానీ ప్రయత్నం చేసినా కాలేదు. నాకు ఇక్కడ ఏదో వేయాలని భగవంతుడి ఆశీర్వాదం ఉంది. అదే సంకల్పంతో ఈ బడిని గుడి వేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్ళిన. దానికి కూడా ఎంబీఓ గారు నేను ఏది చేసినా నేను సహకరిస్తా అని పెద్ద మనసుతో ముందుకు వచ్చిరు. గ్రామస్తులు పనులన్నీ వదిలేసి పాపం మా గ్రామం కోసం మీరు అంత దూరం నుంచి వస్తారు, మేము కూడా సిద్ధంగా ఉంటామని మంచి మనసుతోని వాళ్ళు ఇప్పుడు సీజన్ ఉన్నా కానీ వదిలేసి వచ్చిర్రు. నిజంగా వాళ్లకు చాలా కృతజ్ఞతలు. మేము పిల్లలని అన్ని రంగాల్లో నైపుణ్యతని రంగరించి మేము విద్యా బోధన చేస్తామని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తాను. పేదలకు ఇళ్ల స్థలాలు కోరుతూ సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి కసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కుషరాజుకి వినతిపత్రం అందజేశారు. ఏలేరు ప్రాజెక్ట్ మిగులు భూమి 9 ఎకరాల 19 సెంట్ల భూమిని పేదలకు ఇవ్వాలని కోరుతూ 2017 సంవత్సరంలో కసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో 260 మంది లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో 2022 హైకోర్టు ఉత్తర్వులు ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన అప్పటి వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన ప్రభుత్వ భూముల్లో 62 మంది లబ్ధిదారులకు మాత్రమే ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని కసిరెడ్డి గణేష్ అన్నారు. పంపిణీ చేయాలి. హైకోర్టు ఆర్డర్ని వెంటనే అమలు చేయాలి. పంపిణీ చేయాలి. హైకోర్టు ఆర్డర్ ప్రకారం కొసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ఏలేశ్వరంలో 7 సంవత్సరాల క్రితం ఇళ్ల స్థలాలు కావాలని వైఆర్సీ భూమి ఏదైతే ఉందో సర్వే నెంబర్లతో సహా రిపోర్టు 9 ఎకరాల 19 సెంట్లు ఉందని డివిజనల్ సర్వే ద్వారా కలెక్టర్ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, అలాగే ఇరిగేషన్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. కృష్ణా జిల్లా విజయవాడ 1 టౌన్ మహిళా కళాశాల వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ప్రతిరోజు పేదవాడి ఆకలి తీర్చడానికి 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం 3 పూటలా కలిసి సుమారు 2000 మంది ఇక్కడ భోజనం చేస్తారని తెలియజేయడం జరిగింది. లైటింగ్ కనబడదు కదా.
బాబాయ్ బయట సైకిల్ లేవా సైకిల్ లేవా వస్తుందా పంపులు బాగానే వస్తుందా